ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వార్ ఏ విధంగా జరుగుతుందో మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా లేకపోతే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా గానీ కేసులు తప్పవు అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇక అదే పంతాన్ని ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా ఫాలో అవబోతుంది. ఇక సోషల్ మీడియా మీద పూర్తిగా దృష్టి సారించాలనుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తొలిసారిగా మహారాష్ట్ర ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వం మీద ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడానికి గల కారణాలు ఏంటి అనేది మరొక గెస్ట్ మనకి కాంగ్రెస్ నేత దిలీప్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. దిలీప్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం దిలీప్ కుమార్ గారు, వాయిస్ అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. నమస్కారం అండి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పాలన మీద, తెలంగాణలో కాంగ్రెస్ పాలన మీద, రేవంత్ సర్కార్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హామీలు ఇవ్వడమే పనిగా పెట్టుకుంది, కానీ ఆచరణలో పూర్తి స్థాయిలో విఫలమైన ప్రభుత్వం ఏదైతే ఉందో అది రేవంత్ ప్రభుత్వం అన్నారు. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, హర్యానా, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి హామీలు ఇస్తుంది, కానీ అమలు చేయడం లేదు. అయితే మహావికాస్ అఘాడికి అసలు ఓటే వేయొద్దు అంటూ కూడా ఆయన సంచలనాత్మక ఆరోపణలు చేశారు. మరి దీన్ని ఎందుకంటారు? పొలిటికల్ పార్టీ రాజకీయాల సందర్భంలో, ఎన్నికల సందర్భంలో సహజంగా కూడా ఇన్ని కామెంట్స్ చేస్తుంటాయి. వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు పరస్పర విమర్శనాలు సంధించుకోవడంలో తప్పేం లేదు. బట్ అక్కడ ఉన్నటువంటి కాంటెస్ట్ అయితే తెలంగాణ కాంటెస్ట్ కాదు. ఏ కారణం చేత పవన్ అక్కడ ఆ వేదికను చూస్ చేసుకున్నారో నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ నేషనల్ పార్టీ కాబట్టి దానికి అనుగుణంగా ఆయన ఆ మాటలు మాట్లాడి ఉండొచ్చు. బట్ హామీలు ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడ ఒక 6 హామీలు ఇచ్చి అందులో 4 అయితే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం. 4 చేయాలి. వేస్ అండ్ మీన్స్ పొజిషన్ అని సరిగ్గా లేదు అన్నది సీఎంఏ చెప్తున్నాడు. సో ఒక ఫైనాన్షియల్ పొజిషన్ అంతా చూసుకున్న తర్వాత ఒకసారి దీన్ని క్రమబద్ధీకరించిన తర్వాత మిగిలిన హామీలు కూడా మీ స్థానిక ఎన్నికల లోపల ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. లేదా పొలిటికల్లో మేము నష్టపోతాం. ఎందుకంటే పొలిటికల్ పార్టీగా నేను చెప్పింది చేయక స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగితే మిగిలిన పార్టీలకు లాభం జరుగుతుంది, వాళ్ళకి వెపన్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఆ టైం కల్లా మేము అన్ని ఆర్థిక వనరులు సమీకరించుకొని ఈ మిగిలిన హామీలు కూడా పూర్తి చేసి అప్పుడే స్థానిక ఎన్నికల్లో ఓట్లాడడానికి మాకు అనుకో ఈ కూరగడలు అనేది మరొకటి అనేది ఒక 2-3 మంత్స్ టైం అయితే ఇప్పుడు దొరికింది. కాబట్టి ఈ 3 మంత్స్ లోపల మిగిలిన హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా ఓటు దగ్గర పోయి ఓట్లు అడిగే పరిస్థితి మాకు ఉండదు. అప్పుడు ఒకవేళ మేము కనుక హామీలు నెరవేర్చకపోతే బీజేపీకో లేకపోతే టీఆర్ఎస్ కు తిరిగి రాష్ట్ర కూసే అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అది పొలిటికల్ పార్టీగా ఖచ్చితంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నమే చేస్తాం. పవన్ ఏ కాంటెస్ట్ లో అన్నాడు యాక్చువల్లీ మహారాష్ట్ర వేదికగా తెలంగాణ ఎందుకు క్రిటిసైజ్ చేయాలో దానికైతే అది అన్వారంటెడ్, కరెక్ట్ కూడా కాదు. మేమే వాళ్ళ గవర్నమెంట్ గురించి కూడా ఇప్పటివరకు ఎక్కడ మేము మాట్లాడేది లేదు. సో ఆయన కూడా మాట్లాడుకుంటే బాగుండేది అని నా ఒపీనియన్. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారా? అంటే కేవలం ఆ ఎన్నికల్లో ఆ వేదికకు అనుగుణంగా ఆయన మాట్లాడారు తప్ప ఇక్కడ తెలంగాణలో పాలన బానే ఉంది అంటారా? ఎట్లా అనుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఆ ఎన్నికలకు మనకు సంబంధం లేదు. ఇక్కడ మేము బాధ్యత వహించాల్సింది ఈ రాష్ట్రంలో ఈ ఇక్కడ ఆయా రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాల గురించి వాళ్ళకు ఉన్నటువంటి కాంటెస్ట్ బట్టి వాళ్ళు మాట్లాడాల్సిందే తప్ప ఇక్కడే రాష్ట్రాల్లో ఉదాహరణగా చెప్పలేరు. ఎందుకంటే చెప్పడానికి హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందే నాకు నేషనల్ పార్టీస్ ఉన్న వాళ్ళకు ఈ ప్రతి దగ్గర కూడా వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉన్నారో ఆ పార్టీలు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి అవకాశం ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పటికిప్పుడే మొత్తం 11 నెలల పాలనలో 4 నెలలు మాకు ఎలక్షన్స్ కి అయిపోయింది. మిగిలేదు ఎంత సమయం? జస్ట్ 6-7 మంత్స్. 6 నెలల లోపలే మీరు అప్పుడే ఇక్కడ ఫెయిల్ అయ్యారు అక్కడ ఫెయిల్ అయ్యారని మీరు అనలేరు. రీజనబుల్ టైం ఏముంటుంది సహజంగా ఒక పొలిటికల్ పార్టీకి? ఒక 2 years 2.5 years సమయం ఇచ్చిన తర్వాత మీరు ఫెయిల్ అయ్యారనడానికి వీలుంటుంది. కానీ మరీ ఎఫెక్టివ్ గా మేము పరిపాలించిన 6-7 నెలలకే వీళ్ళు అప్పుడే ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు అనడానికి అవకాశం ఉండదు. అది ఈవెన్ వాళ్ళు కూడా అధికారంలో ఉన్న చోట ఎన్నికల్లో చెప్పిన అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ తక్షణమే చేయలేరు కదా. కొంత సమయం అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో టీఆర్ఎస్ ముంచిన తర్వాత దాంట్లోంచి కోలుకోవడానికి కూడా కొంత సమయం మాకు పట్టింది. ఇప్పుడు ఆల్రెడీ స్ట్రీమ్ లైన్ చేసాం. గతంలో ఈ 6 నెలల లోపల 7 నెలల లోపల లేదా 11 నెలలు అయినండి మేము దాదాపు 80,000 కోట్ల అప్పు తీసుకొస్తే రకరకాల మార్గాల ద్వారా అందులో 40,000 crores 40,000 40,000 కోట్లు కేవలం
అప్పులు కట్టడానికే సరిపోయింది. సో ఇది గతంలో ఎలక్షన్ టైంలో మేము ఊహించిన వ్యవహారం కాదు. అందుకనే వివిధ డిపార్ట్మెంట్ లోపల వైట్ పేపర్స్ నేను ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవ పరిస్థితి ఏంటి, ఏ డిపార్ట్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది వైట్ పేపర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొత్త నుండి ప్రకటించింది. సో దాని నుంచి రికవర్ అవ్వడానికి కొంచెం సమయం పట్టింది తప్ప దాంట్లో చిత్తశుద్ధిలో ఏం లోపం లేదు. చేయకూడదని కాదు, చేయాల్సిన అవసరం బాధ్యత కూడా అధికారంలో మా మీదే ఉంటుంది, విపక్షాల మీద ఉండదు. ఎవరు ఎన్ని కామెంట్ చేసినా అంతిమంగా మేమన్నా హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మాదే తప్ప వాళ్ళది కాదు. అది కనుక మేము ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు అన్నట్టుగా పొలిటికల్ గా మాకు నష్టం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి దీన్ని ఒక ఎగ్జాంపుల్ లేదు, బ్యాడ్ ఎగ్జాంపుల్ గా జస్ట్ ఎఫెక్టివ్ గా పరిపాలించిన జస్ట్ 6-7 months చూపించుకొని ఇంకో దగ్గర మాట అనేది కరెక్ట్ అయిందని. కానీ దిలీప్ కుమార్ గారు ఇప్పుడు ఇంత ఎఫెక్టివ్ గా మేము పరిపాలిస్తున్నాము అని చెప్తున్నారు. అయితే దగ్గర మరి కొన్ని రోజుల్లో సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది అధికారంలోకి వచ్చి. అయితే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపు మేము పూర్తి చేస్తామంటూ కూడా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అయితే 100 రోజులు దాటి చాలా రోజులైంది. మీరు కొన్ని అంశాలు చెప్పినా ఎలక్షన్స్ వచ్చాయి, లేకపోతే కొన్ని అడ్డంకులు వచ్చాయి, ఇంత అప్పు ఉంటుందంటూ మేము రాష్ట్రానికి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకున్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీ అనేది ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. కేవలం అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా క్వశ్చన్ చేస్తుంది, బీజేపీ అదేవిధంగా క్వశ్చన్ చేస్తుంది. ఈవెన్ పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎంతో కూడా ఈ రాష్ట్రాల్లో వాళ్ళు అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మీకు అనిపించలేదా? డెఫినెట్లీ ఒప్పుకుంటున్నాను కదా. అప్పుడు మేము అధికారంలో రాకముందు ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి మీద మాకు సరైన అంచనా లేదు. ఎప్పుడైతే అంచనా వచ్చి వైట్ పేపర్స్ ప్రకటించామో మాకు కొంత అడ్డంకులు ఏర్పడ్డ మాట వాస్తవమే. ఇచ్చిన హామీలు మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రజలకు హామీలు వేయడంలో దాని ఇంపాక్ట్ కొంత ఉంటుంది మేము అధికారంలో రావడానికి. కానీ వాటిని పూర్తి చేయడానికి కూడా మేమే సంకల్పం తీసుకుంటున్నామని కూడా చెప్తున్నాను. అది ఈరోజు విపక్షాలు మాకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 years. ఈ 5 years లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎఫెక్టివ్ పరిపాలన మేము చేసింది 7 నెలల వాక్, 4 నెలలు ఎలక్షన్స్ కి ఎక్కువ. కాబట్టి 7 months లోపల ఎంత వీలైతే అంత ఆర్థిక పరిస్థితిని సరిదిద్ది గాడిలో పెట్టే ప్రయత్నం చేసినాం. అంతకు ముందున్నటువంటి బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని మొత్తం ధ్వంసం చేసింది కదా. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, వారు నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు, ఇవ్వలేదు. అదే ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తాన్నారు, ఇవ్వలేదు. వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం సిట్ వేసుకుంటే 101 మందిని అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇచ్చే క్రమం లోపల 101 మంది అరెస్ట్ చేశారు. వాళ్ళు వేసుకున్న సీట్లు ఇది ఒకళ్ళిద్దరికి సంబంధించిన అంశం అని కేటీఆర్ అన్నాడు. అదే పద్ధతిలో వాళ్ళు ఇంకో ఎన్నో హామీలు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎంతమందికి ఇచ్చారో మీకు తెలుసు. 1,00,000 మహా అయితే 1,00,000 డబుల్ బెడ్రూమ్ కట్టుంటారు. ఇవన్నీ హామీలు వాళ్ళు తుంగరో తొక్కడం వల్లనే, చెప్పిన మాట ఎప్పుడు చేయకుండా ఉండటం వల్లనే వాళ్ళకి ప్రజలు ఇంటి దారి పట్టించారు. సో మేము కొత్త హామీలతో ముందుకు వచ్చినా, మీరు 100 days లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినా మాకు కూడా అప్పుడు ఇంత అంచనా లేదు. అంటే 5 లక్షల కోట్ల అప్పు ఉంటుంది అనుకున్నాం, కానీ సుమారు ఒక రాష్ట్ర సంవత్సర కాల బడ్జెట్ కి సమానమైనటువంటి ఇంకో 2 లక్షల కోట్ల అదనంగా ఉంది. ఇది 7 లక్షల కోట్ల యొక్క అప్పు అనేది మాకు అప్పుడు అంచనా లేక కొన్ని మీరు చెప్పిన ప్రకారం చేయలేకపోయిన వాడాలో వస్తుంది. దాన్ని సరి చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే నేను మాట ఏమన్నానంటే వేస్ అండ్ మీన్స్ సరి చేసుకుంటున్నాము, దానికి కొంత సమయం పట్టింది. ఆ సమయం రీజనబుల్ టైం ఫర్ పొలిటికల్ పార్టీ అన్నాము, అనలేదని కాదు. అంటే మరి రుణమాఫీకి 10 ఏళ్ళు తీసుకుంది బీఆర్ఎస్, చివరి 7,000 రూపాయలు చివరి సంవత్సరంలో ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఇచ్చింది, ఫ్రీజ్ కూడా చేసింది. అంటే మేము వచ్చిన విదిన్ ది 7 months లోనే మరి 22 లక్షల మందికి రుణమాఫీ చేసామా లేదని చెప్పండి. దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇంకా సర్వే చేసి వాళ్ళు ఎవరికైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రైతులు ఇంటింటికి మా అధికారులు వెళ్ళి అన్ని ఎవరి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చూసుకుంటే ఇంకా 4.25 లక్షల మంది కొత్తగా రుణమాఫీకి అర్హులని తేలింది. వాటికి కూడా అవసరమైనటువంటి 3-4 కోట్లు అతి త్వరలో క్యాబినెట్ సమావేశంలో క్లియరెన్స్ ఇస్తే వాళ్ళకు కూడా మొత్తం ఈ 2 లక్షల పైబడి ఎవరైతే వడ్డీ చెల్లించి రెడీగా ఉన్నారో కొందరు టెక్నికల్ కారణాలు వాళ్ళకు కూడా ఇస్తాం. సో అట్లాంటి హామీలు ఇచ్చిన బీఆర్ఎస్ ఈవెన్ రైతులకు చెల్లించకపోయారు. 10 ఏళ్లలో 1,00,000 రూపాయల హామీని వాళ్ళు నెరవేర్చలేదు. మేము 2 lakhs అని అన్నాం, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసాం ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ దట్ 4.25 lakhs విచ్ అది ఎన్యూమరేషన్ లో తీరని లెక్క. ఇవన్నీ సహజంగా కూడా మీరు అన్నట్టు మాది కొంత మేము అంత ముందనుకున్న పద్ధతిలో చేయలేకపోవడానికి కారణం ఈ రోజు ఆర్థిక పరిస్థితి. అందుకే రీజనబుల్ టైం అనే మాట నేను వాడాను. మీరు అనలేదా సంతకం ఒకటే రోజు సంతకం పెడతాను రాగానే ఇస్తానంటే అన్నాం. దాని అంచనా మాకు ఎంత ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నాయని కానీ, ఇంత ఊబిలో రాష్ట్రం మునిగిందని కానీ పూర్తి అంచనా మాకు పూర్తి చేయడం లేదు. ఈ రోజు అంచనా వేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ రికవర్ అయ్యాం, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మిగిలిన పథకాలు కూడా సాధ్యమైనంత త్వరగా ఎలక్షన్ లోపల చేయకపోతే, మాదొక రాజకీయ పార్టీ కదా, మీరే అడిగినట్టు ఓటు కూడా అడుగుతాడు. స్థానిక ఎన్నికల్లో మాకు దాని ప్రభావం పడుతుంది, అది మాకు చాలా స్పష్టంగా తెలుసు.
సో దాన్ని అధిగమించాలంటే కమింగ్ 3 months లో మేము అప్పు చేస్తామా, సప్పు చేస్తామా, ఇంకో బ్యాంకు పోతామా, వరల్డ్ బ్యాంక్ జరిగిపోతాం, ఏదేమైనా సరే 6 హామీలు ఖచ్చితంగా హామీ చేస్తాం. చేయకుంటే మేము ఓటు అడగలేము, అడిగినా వాళ్ళు ఇవ్వరు. ఓకే దిలీప్ కుమార్ గారు, అయితే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సోషల్ మీడియాని స్పీడప్ చేయడానికి కాంగ్రెస్ ముందుకెళ్తుందా? అంటే కొన్ని కామెంట్స్ మనం చూసుకున్నట్లయితే చివరికి రేవంత్ రెడ్డితో సహా చూసుకున్నట్లయితే సోషల్ మీడియా గతంలో ఉన్నంత యాక్టివ్గా లేదు, దాన్ని మళ్ళీ స్పీడప్ చేయాలి, గతంలో ఉన్నట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రాపర్గా వెళ్ళాలి అంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి కాంగ్రెస్ వైపు నుంచి. మరి ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారా? సోషల్ మీడియా అన్నది కాంగ్రెస్ కి యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఆ మెకానిజం మాకుంటే ఆ పిల్లలు అదే పద్ధతిలో పనిచేస్తున్నారు. ఆ పోస్టింగ్స్ కూడా రకరకాల మా విధానాల మీద కానీ, ముఖ్యమంత్రి ప్రకటనల మీద కానీ, ఇతర మంత్రుల యొక్క కార్యాచరణ మీద కానీ రెగ్యులర్ పోస్టింగ్స్ పెడుతున్నారు. మరి మీరు ఫాలో అవుతున్నారు నాకు తెలియదు కానీ, బట్ ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి పోస్టులు పెడుతున్నారు. దిలీప్ కుమార్ గారు పోస్టులు పెడుతున్నారు, కానీ ఇంకా ఫాస్ట్ గా ఉండాలి. గత ఎలక్షన్స్ ముందు, బిఫోర్ ఎలక్షన్స్ ముందు ఉన్నంత ఫాస్ట్ గా ఇప్పుడు లేదు, బాగా డల్ అయిపోయింది, డీలా పడింది, దాన్ని స్పీడప్ చేయాలి అనే ఉద్దేశం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనా? అంటే మొన్నటి దాకా లైట్ గా తీసుకుని మళ్ళీ ఇప్పుడు దాన్ని స్పీడప్ చేయాలనుకోవడానికి కారణం ఏంటి? అదే ఇన్బిల్ట్ మెకానిజం లాగా సంస్థాగతమైన సోషల్ మీడియా వ్యవహారం ఉంది. దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, రెగ్యులర్ గా వాళ్ళు వార్ రూమ్ లో కూర్చొనే ఉంటారు. ఇప్పటికి కూడా మీరు ఎప్పుడైనా వస్తే గాంధీ భవన్ లో కనిపిస్తుంది సోషల్ మీడియా విభాగం ఉంటుంది, వార్ రూమ్ గా ఉంటుంది. వాళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. అయితే మీరు అన్నట్టుగా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉధృత అనేది ఉంటుంది. ఎలక్షన్స్ వచ్చిన టైంలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ యాక్టివిటీలో సాధారణ టైమ్స్ లో ఉండదు. సహజంగా ఏ పార్టీకైనా ఉంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగింది. టీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే మేము సోషల్ మీడియా అనేది మాకు పంప ముంచిందా అన్నాడు. అంటే మేము చాలా చేసాం కానీ చెప్పుకోలేకపోయిన పరిస్థితులు అన్నారు. కాబట్టి సోషల్ మీడియా యొక్క ప్రాధాన్యతను గుర్తించిన ప్రతి పొలిటికల్ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ, ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల లెవెల్లో కూడా వాళ్ళకు సోషల్ మీడియా పిల్లలు పనిచేసుకోవడానికి కూడా పెట్టుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి కాంటెస్ట్ లో ఆ డిమాండ్ బట్టి, అవసరాన్ని బట్టి ఏర్పడదు. దానికి అనుగుణంగానే ఈ పార్టీలో ఉన్న సోషల్ మీడియా వింగ్స్ పనిచేస్తాయి. సో మీరు అన్నట్టు మేము రోజు వెనకబడ్డది, రోజు ముందుపడ్డది లేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో దాని యాక్టివిటీ ఇంటెన్సిటీ వేరుంటుంది, లేనప్పుడు కొద్దిగా తక్కువ ఉంటుంది. రాబోయే స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు అన్నట్టు డెఫినెట్లీ దాన్ని మరింత స్పీడ్ పెంచేటువంటి ప్రయత్నం మేము చేస్తాం, దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, అందులో అనుమానం లేదు. ఓకే దిలీప్ కుమార్ గారు,